నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ప్రభాస్ గారి ఫ్యాన్స్ కాకుండా ప్రభాస్ గారిని ఎవరైతే ఇష్టపడేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాకుండా ఎవరైతే మన రాజాసాబ్ మూవీ గురించి ఈగల్గా వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మంచి మంచి కంటెంట్ అయితే ముందు అయితే ఇవ్వబోతున్న ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక నాకైతే ప్రభాస్ గారి గురించి అయితే ఇంకా తీయాలి అని చెప్పి అనిపిస్తుంది. అంతేకాకుండా హై ప్యాంట్స్ అని కొత్తగా వచ్చినాయి అనమాట. దాన్ని కూడా ఎనేబుల్ చేసుకొని హై ప్యాంట్స్ అయితే ఎన్ని వీలుంటే అనేది ఇచ్చి పడేది. వీడియో కూడా కొంత రీచ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అనమాట. మీరు ఓకే, మనం అయితే మొదలు పెడదాం. అసలు ఈ డే 1లో అయితే ఎంతకన్నా కలెక్షన్ రావచ్చు, ఏం సంగతి అని చెప్పి క్లారిటీగా మాట్లాడదాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నైజాంలో కనుక చూసుకుంటే ఇప్పటి వరకు అయితే 48 కోట్ల టార్గెట్ అయితే ఉందన్నమాట. 48 కోట్ల టార్గెట్ అయితే ఇది ఒక భారీ టార్గెట్ అని చెప్పుకోవచ్చు. బిజినెస్ అయితే భారీగానే చేసిందనమాట నైజాంలో వచ్చేసరికల్లా. అక్కడైతే డే 1లో కనుక చూసుకుంటే నాకు తెలిసినంత వరకు అయితే ఒక 10 కోట్ల వరకు అయితే రావచ్చు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నైజాంలో వచ్చేసరికల్లా అసలు బీభత్సమైనటువంటి కింగ్ ఓవర్ ఉన్నారంటే మన ప్రభాస్ గారు అని చెప్పుకోవచ్చు. నైజాం నవాబ్ ఓవర్ ఉన్నారంటే మన ప్రభాస్ గారు. ఎందుకంటే ఆయనకి తిరుగులేనటువంటి హిస్టరీలు ఉన్నాయన్నమాట. నైజాంలో వచ్చేసరికల్లా సీడెడ్లో వచ్చేసరికల్లా 21 కోట్ల టార్గెట్ అయితే నడుస్తుంది. 21 కోట్ల టార్గెట్ అయితే కనీసం ఒక 4 కోట్లు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రాలో వచ్చేసరికల్లా 56 కోట్ల టార్గెట్ అనమాట. 56 కోట్ల టార్గెట్ అంటే మన ప్రభాస్ గారికి ఒక విషయమే కాదనమాట. ఎందుకంటే మీరు చూసుకుంటే కల్కి మూవీ అయినా సరే, అంతేకాకుండా బాహుబలి మూవీ అయినా సరే 100 కోట్ల గ్రాసులు అయితే ఎడం చేతం తీసి పక్కకు పడేసింది అనమాట. అలాంటి హిస్టరీలు ఉన్నటువంటి చరిత్ర మన ప్రభాస్ గారికి సొంతం. అప్పుడు టికెట్ రేట్లు కనుక చూసుకుంటే ఒక 500-600 రూపాయలు నడుస్తున్నాయి అనమాట. అంత తక్కువ టికెట్ రేట్ ఉన్నా సరే అంతకన్నా కలెక్షన్లు రాబట్టిందంటే మామూలు విషయం కాదు. మన ప్రభాస్ గారికి సాధ్యం అని చెప్పుకోవచ్చు. 56 కోట్లు టార్గెట్ ఉంటే అక్కడ డే 1లో వచ్చేసరికల్లా నాకు తెలిసి అయితే ఇంచుమించు అయితే ఒక 10 కోట్లు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా ఏపీ తెలంగాణ కనుక చూసుకుంటే ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసరికల్లా 126 కోట్లు వచ్చిందనమాట. ఇక్కడ చూసుకుంటే ఒక 25 crores అయితే రావచ్చు అనమాట గ్రాస్ పరంగా. మళ్ళీ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే కనుక 162 కోట్ల వరకు అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరుగుతుంది అనమాట. ఇంకా అంతగానో వచ్చింది అనుకోండి ఒక 30 కోట్ల నుంచి 35 కోట్లు రావచ్చు. కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా కనుక చూసుకుంటే 16 కోట్లు అయితే ఇప్పటివరకు అయితే బిజినెస్ చేసింది. 16 కోట్లు బిజినెస్ చేసిందంటే అక్కడ ఒక 3 కోట్ల నుంచి 2 కోట్ల మధ్యలో అయితే రావచ్చు. మళ్ళీ హిందీ కనుక చూసుకుంటే హిందీ మార్కెట్ బిగ్గెస్ట్ మార్కెట్ మన ప్రభాస్ గారికి. ఎందుకంటే ఆయనకి తిరుగులేనటువంటి మార్కెట్ ఏమైనా ఉందంటే అదే హిందీ మార్కెట్. హిందీలో బీభత్సమైనటువంటి ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి హీరో మన ప్రభాస్ గారు. అక్కడ 35 కోట్ల బిజినెస్ పెడితే అక్కడ ఒక 4 కోట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. డే 1లో వచ్చేసరికి 4 కోట్ల నుంచి 5 కోట్లు ఈజీగా వస్తాయి అనమాట. డే 1లో వచ్చేసరికల్లా ఓవర్సీస్లో కనుక చూసుకుంటే 30 కోట్లు బిజినెస్ చేసింది. అక్కడ కూడా భారీగానే కలెక్షన్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకా వరల్డ్ వైడ్గా వచ్చేసరికల్లా 230 కోట్ల బిజినెస్ అయితే చేసిందనమాట. 230 కోట్ల బిజినెస్ చేస్తే నాకు తెలిసినంత వరకు అయితే ఒక 65 కోట్ల నుంచి 70 కోట్ల వరకు అయితే ఓవరాల్గా గ్రాస్ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇంతగణం కలెక్షన్లు, ఇంతగణం ర్యాంపేజ్ అయితే సృష్టించబోతుంది మన రాజాసాబ్ మూవీ. చిన్న డైరెక్షన్లో వస్తున్నటువంటి మన మారుతి గారితో వస్తున్నటువంటి మన రాజాసాబ్ మూవీ. అంతేకాకుండా ప్రభాస్ గారు పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ గారు అయితే ఈ మూవీ అయితే తీస్తున్నమాట. ఆయన తీసినటువంటి మూవీ ఒక సెన్సేషనల్ హిట్ అవుతుంది అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. అంతేకాకుండా మీరైతే డే 1లో ఎంతగానో కలెక్షన్లు వస్తాయని చెప్పి కామెంట్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.